పార్లమెంట్లో మహిళలకు 33% అసెంబ్లీ మరియు పార్లమెంట్లో సీట్ల రిజర్వేషన్కి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అది లోక్సభలో నిన్న విరిగిపోవడం జరిగింది. అయితే అసలు ఏంటి ఈ బిల్లు అని ఒకసారి చూసినట్టయితే 1996 నుంచి 2023 వరకు కూడా మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తేవడం జరిగింది. ఇది 1996లో తేవడం జరిగింది, 1998లో తేవడం జరిగింది, 2002లో తేవడం జరిగింది, 2008, 2010లో ఈ బిల్లు తేవడం జరిగింది. అయితే 2023లోని ఈ బిల్లుని పార్లమెంటు ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు 2023లోని చట్టంగా మారడం జరిగింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్. చట్టసభలు అంటే ఆల్రెడీ లోకల్ గవర్నమెంట్లో మహిళలకు ఆల్రెడీ 33% రిజర్వేషన్ ఉంది. కానీ అసెంబ్లీ మరియు పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లు తేవడం జరిగింది. 2023లోని ఈ బిల్లు ఆమోదం పొందడం జరిగింది, చట్టంగా మారడం జరిగింది. అయితే మళ్ళీ ఈ బిల్లు ఇప్పుడు ఎందుకు తెచ్చిండ్రు అనేది చాలామందిలో క్వశ్చను. అయితే 2023లోని ఆమోదం పొందిన బిల్లు ఏం చెప్తుందంటే 2021 జనాభా లెక్కలు తర్వాతనే మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆ బిల్లులో చెప్పడం జరిగింది. 2021 జనాభా లెక్కలు అంటే ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. ఈ జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత మాత్రమే దాని తర్వాత మహిళల సంఖ్య ఎంత, దాని తర్వాత డీలిమిటేషన్ చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని 2023లోని ఆమోదం పొందిన చట్టం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మహిళలకు 2029లోనే రిజర్వేషను కల్పించాలని ఏం చేసిండ్రంటే వాళ్ళు 2023లోని ఉన్న బిల్లుని ఏం చేసిండ్రంటే ఇప్పుడు నియోజకవర్గాలు సంఖ్య పెంచడం, నియోజకవర్గాల సంఖ్య ఆ పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఏం చేస్తారంటే 543 నుంచి 816కు పెంచి దాని తర్వాత అందులో 33% రిజర్వేషను కల్పించాలా. ఈ ప్రాసెస్ అంతా 2011 జనాభా లెక్క ప్రకారమే జరుగుతుందని ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. అయితే అంతకుముందు బిల్లు ఏంటంటే 2021 జనాభా లెక్కల ప్రకారము ఏం చేస్తారంటే మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. కానీ ఈ బిల్లు ఏం చేస్తుంది, నిన్న విరిగిపోయిన బిల్లు ఏం చేస్తుందంటే 2029 నుంచే మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని 2011 జనాభా లెక్కలు ప్రతిపాదికగా తీసుకొని ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇంకో బిల్లును తీసుకురావడం జరిగింది. అదేంటంటే డీలిమిటేషన్ అంటే ఏంటనేది గత వీడియోలో చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ బిల్లు అంటే నియోజకవర్గాల సంఖ్యను పెంచి అందులో మహిళలకు 33% ఇవ్వాలని చెప్పే బిల్లు అన్నమాట. ఇంకోటి కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 3 బిల్లులు ఇవ్వడం జరిగింది. అయితే మహిళలకు సంబంధించిన బిల్లులు అనేది నిన్న ఇరిగిపోవడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి మద్దతు రాలేదు. దానికి గల కారణం ఏంటంటే ఒకవేళ ఈ మహిళల బిల్లు ఆమోదించాలంటే ఫస్ట్ డిలిమిటేషన్ చట్టం అనేది డిలిమిటేషన్ కమిషన్ అనేది మీద ఆమోద ముద్ర వేయాలి. డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి మహిళల రిజర్వేషన్ దాంట్లో పార్లమెంటు అసెంబ్లీ స్థానాలు పెంచి దాని తర్వాత మహిళలకు అందులో నుంచి 33% ఇవ్వాల్సి ఉంటుంది. డిలిమిటేషన్ చట్టం అమలు అయితే మాత్రం ఏమవుతుందంటే దక్షిణ భారతదేశంలో మొత్తం 24 ఎంపీ స్థానాలు ఉంటే దక్షిణ భారతదేశంలో వచ్చేసి అది కాస్త 195 అవుతుంది. 124 నుంచి 190 అవుతుంది. అదేవిధంగా నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలోని అది ఎంత అవుతుంది అంటే ఉత్తర భారతదేశంలోని ఇప్పుడు 621 అవుతుంది. అంటే మొత్తం 216 స్థానాలు పెంచుతారు ఎంపీ సీట్లు. అందులో దక్షిణ భారతదేశంలో 195 అవుతుంది. కానీ ఉత్తర భారతదేశంలో 621 అవుతుంది అన్నమాట పార్లమెంట్ స్థానాలు. అంటే గెలవాలంటే 408 సీట్లు గెలవాల్సి ఉంటుంది. అంటే 621 స్థానాలు దక్షిణ భారతదేశంలో ఉంటే ఇక 621 స్థానాలు ఉత్తర భారతదేశంలోనే ఉంటాయి. ఇక దక్షిణ భారతదేశ పరిస్థితి ఏంది అంటే 408 సీట్లు వస్తే అధికారంలో రావచ్చు. అలాంటిది 621 నార్త్ ఇండియాలోనే ఉంది, ఉత్తర భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో కేవలం 195 సీట్లు మాత్రమే ఉంటాయి. అందువల్ల దక్షిణ భారతదేశం తీవ్రంగా అన్యాయానికి గురవుతుంది. అందువల్ల డీలిమిటేషన్ చట్టాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు
వ్యతిరేకించడం జరిగింది. 2029 వరకు కూడా డీలిమిటేషన్ అవ్వాలని. ఆ డీలిమిటేషన్ అయిన తర్వాతనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది వీళ్ళు అనుకున్నారన్నమాట. అందులో నుంచే 816. అయితే నాది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 543 స్థానాలు ఉన్నాయి కదా, అందులో 33% మహిళలకు కల్పించడం కుదరదా? నిజంగానే మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, మహిళలకు ఎంపవర్మెంట్ ఇవ్వాలంటే 543 స్థానాల్లోని వీళ్ళకు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం కుదరదా అనేది నా యొక్క ప్రశ్న. నిజంగానే ఇవ్వాలనే ఇంటెన్షన్ ఉంటే, లేదా 2023లోని ఆమోదం పొందిన బిల్లు ప్రకారం జనాభా లెక్కలు జరిగిన తర్వాతే ఏం చేయాలంటే డిలిమిటేషన్ చేయాలా? కానీ 2011 జనాభా లెక్కలు పట్టుకొచ్చి దాని ప్రకారం డిలిమిటేషన్ చేసి అందులో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు వదిలేస్తున్నా. కానీ నిజంగానే కనుక మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశం ఉంటే మాత్రం 543 సీట్లలో కూడా కల్పించవచ్చు. చూద్దాం ఏమవుతుందో.